ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. దేవుడి మీద భక్తి, వంటల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి కోసం రుచికరమైన పిండి వంటలు, ప్రసాదాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది మన పిండి వంటలు ప్రసాదాలు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాకశాస్త్ర ప్రవీణ విజయరావు గారిని ఆహ్వానిద్దామా? నమస్కారం విజయరావు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో ఈ రోజు మాకు ఎలాంటి పిండి వంటలు పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నువ్వుల బర్ఫీ. నువ్వుల బర్ఫీ. మామూలుగా బాదం బర్ఫీ, కాజు బర్ఫీ వింటూ ఉంటాం. అలాగే ఇది నువ్వులతోనే బర్ఫీ లాగా. బర్ఫీ అంటే ఇది బాగా నిల్వ ఉంటుందా? ఉంటుంది. ఎన్ని రోజుల వరకు ఉండదు? చాలా రోజులు ఉంటుంది, 10-20 రోజులు కూడా. 10-20 రోజులు. నువ్వుల బర్ఫీ చాలా హెల్దీ బర్ఫీ అన్నమాట. హెల్దీ బర్ఫీ. ఓకే, మరి నువ్వుల బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. నువ్వుల బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నువ్వులు, డ్రై ఫ్రూట్స్, పాలపొడి, కూల్ మకానీ పౌడర్, బెల్లం తురుము, నెయ్యి. సో నువ్వుల బర్ఫీకి కావాల్సిన పదార్థాలు అంటే చూసాం కదా, మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అమ్మా? చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఒక బౌల్ తీసుకొని ఓకే ఇవన్నీ మిక్స్ చేద్దాము. ఓకే, ఈ లోపల మనం కొంచెం బెల్లం కరిగించేసుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టినా సైడ్ పెట్టినా. అవునమ్మా. సో కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేసి చాలు. ఇప్పుడు ఒక కప్పు మన నువ్వుల పొడి చేస్తున్నాం కదా, ఓకే, ఇప్పుడు బెల్లం కూడా పడుతుంది దానికి. ఈక్వల్ వేసుకోవాలా? వేసుకోవాలి. ఓకే, అంటే కొద్దిగా పాల పొడి వేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించిన పర్లేదు. దానిలో కూడా అతి స్వీట్ ఉంటుంది కదా. మీరు ఆల్రెడీ ఇది కొంచెం మెత్తగా చేస్తే ఇది కూడా వేసే. ఇప్పుడు తీపి తగ్గిపోయిందిగా బెల్లం. అంతకుముందు కొంచెం వేసినా కూడా బాగా బాగుండేది. ఇప్పుడే ఈ మధ్య చూస్తున్నాం, మరి తీపినే ఉండట్లా. పంచదార వేస్తే గానీ సరిపోతా ఉంది. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇందాక అనుకున్నట్లు కాజు బర్ఫీ, బాదం, పిస్తా ఇవన్నీ దానిలో బెల్లం వేయం. ఓకే ఓకే, అందులో పంచదార, షుగర్ వేసే. షుగరే చేస్తాం. అది మెథడ్ వేరు అసలు. ఇవన్నీ వేరే. ఓకే, ఏంటంటే మనం దీనిలో ఇది డ్రై ఫ్రూట్స్ పౌడరు, తర్వాత పాలపొడి, ఓకే, ఇదేమో రోస్ట్ చేసి నువ్వులు అనమాట వేపించేసి పౌడర్ చేసుకున్నాము. ఇది ఫూల్ మకానీ పౌడరు. ఫూల్ మకానీ అంటే అమ్మా లోటస్ సీడ్స్ అంటారు. అది చాలా మంచిది, హెల్త్ కూడా మంచిది. ఇప్పుడు ఇవన్నీ మన క్రియేటివిటీ అన్నమాట. అంతే. అదే నువ్వుల బర్ఫీ అనేది నేను వినలేదు అసలు ఎప్పుడు. అదే మామూలుగా నువ్వులు ఉండలు అవి తెలుసు, కానీ నెయ్యి కూడా. నువ్వులు ఉండాలి మామూలుగా చేస్తాం. అసలు నువ్వులతో బర్ఫీ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇంకా అదే పనిలో ఉంటాను కదా, ఈ వెరైటీ ఏం చేయాలా, ఇది ప్రసాదాలు ఏం వెరైటీ చేయాలి, పిండి వంటలు ఏం చేయాలని ఇంకా అదే రీసెర్చ్ అనమాట. ఓకే, సో ఆ ప్రాసెస్ లో వచ్చిందే నువ్వుల బర్ఫీ అన్నమాట. అవునమ్మా. ఏంటంటే మనం అందుకే సడన్ గా చెబితే కూడా మనం చేస్తాం అనమాట, రెడీగా ఉంటుంది. అవునవును, ఇదేదో ఒక రీసెర్చ్ సెంటర్ లాగా అయిపోయింది. ఇది కూడా చాలా మంచిది అసలు. అదే కదా, బికాజ్ ఎందుకంటే ఎన్ని రకాల వంటలు తినొచ్చు. మీరు చూపించే దాని వల్ల ఇంకా కొన్ని లక్షల మంది చక్కగా తింటారు. అవునమ్మా, అది కరెక్ట్. అందుకే ఎక్కడ వెళ్తే కూడా వాళ్ళు మంచి భోజనం, మంచి ఇది తింటున్నాం మేడం అని జెంట్స్ కూడా చెప్తారు చాలా మంది. మరి వాళ్ళే కదా ఫస్ట్. అవును, అంత బాగుంటే వాళ్ళే. పిల్లలు కూడా గుర్తుపడతారు, విజయరావు అంటే వచ్చారు అని చెప్పేసి వస్తారు. కొంచెం మెల్ట్ అవ్వాలి కదా. నెయ్యి వేయొచ్చు, పర్వాలేదు. వేయొచ్చు. నెయ్యి నెయ్యి ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. అంటే ఎక్కువ అవసరం లేదంట. కావాలంటే మనం బర్ఫీ చేస్తాం కదా, అప్పుడు అప్పుడు కావాలంటే అవసరం ఉంటే కలుపుతాం. సో నువ్వులు హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ఈ ప్రాసెస్ బాగుంటుంది. చాలా చాలా మంచిది. జనరల్ గా మనకైనా కూడా కొన్ని కన్నా ఎక్కువ నువ్వులు తినలేం. అంటే ఎవ్రీడే తింటే ఐరన్ కంటెంట్ బాగా వస్తుంది అని కూడా అంటుంటారు. సో ఇలా బర్ఫీ టైప్ అయితే ఎవరైనా బెల్లంతో కాబట్టి ఇది అందరూ తినొచ్చు. ఇప్పుడు అది చూడమ్మా ఎంత ఓకే. సో పాకం చాలా బాగా వచ్చింది కదా, చాలా మంచి కలర్, తేనె కలర్ వచ్చేసి హనీ లాగా వచ్చేసింది. ఇది నువ్వులు ఇలా వేపించి అంటే రోస్ట్ చేయాలి, చేసి పొడి చేసుకోవాలి.
ఓకే, రోస్ట్ చేసిన నువ్వుల స్మెల్ చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. తర్వాత పాలపొడి. ఓకే, అండ్ నువ్వులు రోస్ట్ చేసి వేసాక మనకి పచ్చి స్మెల్ కూడా ఉండదు అనమాట. సో స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం పాలపొడి వేసాం కదా, సో పాలపొడి ఎందుకు వేద్దాం? బాగుంటుందని. ఇదేమో అది డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఓకే, పాలపొడి కొంచెం అంటే రొటీన్ టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అన్ని మార్చాను. ఓకే, తర్వాత ఇదేమో పూల్ మకానీ పౌడర్. ఓకే, అవి కూడా రోస్ట్ చేసి ఇట్లా పౌడర్ చేసుకున్నాం. ఓకే, అంటే పూల్ మకానీ అంటే లోటస్ సీడ్స్ అంటే మంచి హెల్త్ కి చాలా మంచిది, లో క్యాలరీ. ఓకే, ఇది అన్నమాట హై ప్రోటీన్. అంటే ఇది కూడా మనకి టేస్ట్ కోసమా లేదంటే అది స్వీట్ గా ఏమన్నా ఉంటుంది? స్వీట్ గా ఉండదు కానీ టేస్ట్ కోసం, హెల్త్ కోసం. దాంతో చాలా రకాల స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని వేసాను నేను. ఓకే, ఇది కూడా చల్లారినట్టుంది కదా. చల్లారి ఉండలు చేసుకొని మళ్ళీ కావాల్సింది. సో మరీ ఎక్కువ పాకం కూడా చేసుకోకూడదండి ఇట్లాంటి పిండి వంటల్లో. అండ్ స్పెషల్లీ ఇలాంటి స్వీట్స్ చేసుకునేటప్పుడు మాత్రం పాకం చాలా ఇంపార్టెంట్. సో అది మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి, మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నా అవి కూడా లడ్డూలు కూడా చాలా గట్టిగా అయిపోతాయి అనమాట. సో చాలా లైట్ గా తీగ పాకం, ఇంకా తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ పాకం అయితే అస్సలు గట్టి పడకూడదు. ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉన్నారంటే అదర్వైజ్ టేస్ట్ అంతా కూడా బాగుంటుంది. అంటే ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ మనం వేస్తే ఏది ఎక్కువ తక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కాబట్టి స్వీట్ లో. సో మనకి ఈజీగానే అయిపోతుంది. బట్ పాకం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కొంచెం నెయ్యి తడి చేసుకుంటాం. ఓకే, చూద్దాం. ఈ ఉండలు కట్టడమే లేట్ అవుతుందేమో కదా. ఏం పర్వాలేదు, పెద్దగా తొందరగానే అయిపోతుంది. మన నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. అండ్ పాకం ఎంత బాగా వస్తే ఉండలు మనం చేసే షేప్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుందేమో కదా. మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు. సో అంటే మనం స్పెషల్ గా దీంట్లో అయితే ఏమీ గీ యాడ్ చేయలేదు కాబట్టి మనం చేసేటప్పుడే కొంచెం ఎక్కువ నెయ్యి వేసేసుకుంటే, దానిలో కూడా వేసాం కదా కొంచెమే యాడ్ చేసాం కదా చాలు. అంటే ఇప్పుడు నువ్వులు ఫ్రై చేసేటప్పుడు కూడా గీ వేస్ట్ చేసుకోలేదు, రోస్ట్. ఓహో, జస్ట్ రోస్ట్. అది మనం ఇది లడ్డూల్లా చేసుకోవచ్చు, చిన్న చిన్న బిళ్ళల్లా చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఏది షేప్ లో కావాలంటే అది చేస్తాం. అయితే ఇవి కొంచెం గట్టిపడే వరకు మళ్ళీ మనం వాటిని డిస్టర్బ్ చేయకూడదు. అంతే. అండ్ పాకం కూడా మనం తీగ పాకం కదా, సో తొందరగానే స్టిక్. మనకి చూస్తుంటే మనకి సున్నుండలు ఉంటాయి కదా అలా అనిపిస్తుంది. అలాగే ఉంది, తింటే గానీ తెలీదు టేస్ట్. బట్ సున్నుండలు చాలా ఫ్యాట్. ఇది మనం మాక్సిమం నువ్వులు దీంట్లో ఫ్యాట్ కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి గీ కూడా తక్కువగా లేదు. నెయ్యి మనం చాలా తక్కువ వేస్తాం. అవును, పాకం ఇది కరెక్ట్ గా సరిపోయింది. పాకంలో గనక మనం పొడి వేసామనుకో పాకం ఎక్కువ అయితే కష్టం అవుతుంది. అందుకని మనం బౌల్లోనే పాకం ఎంత కావాలో వేసుకొని ఎప్పటికప్పుడు వేసుకొని చేస్తే ఇంకా కరెక్ట్ గా వస్తుంది. యా, నేను జీడిపప్పు పెట్టేస్తున్నాను వీటిపైన. పెట్టేసామా, అది కూడా షేప్ చేసేసి అవి ఒక 1 hour, half an hour ఉంటే గట్టిగా అయిపోతాయి. ఆ తర్వాత మరి అర్జెంట్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక ఆరేదాకా వెయిట్ చేసి డబ్బాలో పెట్టేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ బ్రేక్ అయిపోతాయి. లేదు, హాయిగా ఫ్రిడ్జ్ లో పెట్టేసామనుకోమ్మా, చక్క వెంటనే డబ్బాలో పెట్టేసుకుంటే సరే. అంటే మనం కొంచెం స్టోరేజ్ కంటే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తాం కాబట్టి. ఎప్పుడు లడ్డూలు మాదిరే కాకుండా ఇది కొంచెం కొత్త వెరైటీగా ఉంది. దీనిలో అన్ని మిక్సింగ్ కూడా వేరే చేశాను. చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చేసేనా? చూసారు కదా, పిండి వంట నువ్వుల బర్ఫీ రెడీ అయిపోయిందండి. మనం బర్ఫీ అంటేనే చాలా ఇష్టం కదా. సో ఆ బర్ఫీ లాగా ఇది కూడా మనం ఇంట్లో చాలా న్యాచురల్ గా స్పెషల్లీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్ అనమాట, నువ్వులు వాటితో ప్రిపేర్ చేసుకున్నాం. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. సో జనరల్ గా మనం రెగ్యులర్ చాలా బర్ఫీలు తింటూ ఉంటాం కదా, బట్ వెరైటీ నువ్వుల బర్ఫీ. ఇది తిన్న వాళ్ళు ఎవరైనా నువ్వుల బర్ఫీ అని అనుకుంటా ఉండరు తెలుసా. చాలా బాగుంది. మనం జనరల్ గా స్వీట్ అంటే ఎలా చేయాలి అంటే అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోవాలంతే అని అనుకుంటాం కదా. ఇది అలా వెళ్ళిపోతుంది, మన నవలను అవసరం లేదు, అంత బాగుంది. సో నువ్వుల బర్ఫీ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వుల బర్ఫీ చాలా హెల్దీ అండ్ పిల్లలకు కూడా చాలా హెల్దీ కాబట్టి సో డెఫినెట్ గా
ఈ నువ్వుల బర్ఫీ పిండి వంటని మీరు కూడా ట్రై చేయండి. మరి నువ్వుల బర్ఫీకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా? నువ్వుల బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నువ్వులు, డ్రై ఫ్రూట్స్, పాలపొడి, కూల్ మకానీ పౌడర్, బెల్లం తురుము, నెయ్యి. నువ్వుల బర్ఫీ తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో వాటర్ వేసి బెల్లం వేసి కలుపుతూ ఉండాలి. పాకానికి వచ్చిన తర్వాత నెయ్యి కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో నువ్వుల పిండి, పాలపొడి, డ్రై ఫ్రూట్స్ పౌడర్, కూల్ మకానీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమంలో బెల్లం పాకాన్ని వేసి ముద్దగా కలుపుకొని మనకి నచ్చిన షేప్ లో చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నువ్వుల బర్ఫీ రెడీ. చాలా బాగుందమ్మా. అండ్ స్పెషల్ టేస్ట్ ఆ పాల పౌడర్ అవన్నీ వేసాం కదా, రెగ్యులర్ గా కాకుండా కొంచెం వెరైటీ టేస్ట్ మన సున్నుండలాగా చాలా రోజు నిల్వ ఉంటుంది. ఎస్ మనం చూడడానికి సున్నుండ అన్నాం కానీ టేస్ట్ మాత్రం చాలా వేరుగా ఉంటుంది. ఎస్, చాలా బాగుంది నువ్వుల బర్ఫీ. థ్యాంక్ యూ. సో మరి ఎలాంటి ప్రసాదం చూపిస్తున్నారు ఈ రోజు మాకు? ఈ రోజు మిరియాల దోశ అన్నమాట. సో మిరియాల దోశ అన్నారు. మనకి మామూలుగా మనం ఇంట్లో చేసుకోము, ప్రసాదంగా తీసుకుంటాం. అండ్ మిరియాలు కూడా మనకి దద్దోజనం వాటిలో వీటిలో చూస్తూ ఉంటాము. ఈ దోశలో కూడా వేస్తారు అక్కడ స్పెషల్ స్వామివారికి. ఓకే, సో మిరియాలు కూడా మంచిదే, చాలా మంచిది. అది ప్రసాదంగా కూడా ఉపయోగిస్తారు. సో మరి మిరియాల దోశకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. మిరియాల దోశ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినపప్పు, బియ్యం, మరమరాలు, మిరియాల పొడి, ఉప్పు, నెయ్యి. సో మిరియాల దోశకి కావాల్సిన పదార్థాలు అంటే చూస్తాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామమ్మా? ఫస్ట్ ఏంటంటే ముందు చెప్తాను. మినపప్పు 1 కప్పు, 3 కప్పులు బియ్యం తీసుకోవాలమ్మా. బియ్యం చూపిస్తున్నాను, మీరు మెజర్మెంట్ మాత్రం 3 తీసుకోవాలి. 1 కప్ మినపప్పుకి 3 కప్పులు బియ్యం. అంటే జనరల్ మన దోశ మెజర్మెంట్. ఈ మరమరాలు మాత్రం ఇదే బొరుగులు అంటారు, మరమరాలు అంటారు, పెళ్ళాలు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఒక్కొక్క ఏరియాలో అయితే ఇవి మాత్రం 8 కప్పులు. ఓకే, 1 కప్పు దానికి 8 కప్పులు. రైట్. 1 కప్పు మినపప్పుకి 8 కప్పులు మరమరాలు తీసుకోవాలి. అంటే ఇది జనరల్ దోశ లాగే ఉంటుంది కానీ టేస్ట్ అంతా కూడా వేరు ఉంటుంది. ఇన్ని వేయం కదా అది దోశకి, అన్ని వేయం కదా. ఇది వేరే మాక్సిమం మరమరాలు అసలు వేయరు, కొంతమంది వేస్తారు. మేము వేస్తేనే బాగొస్తాయి. మిరియాల పొడి తగినంత. ఈ పిండి ఏంటంటే మనం బియ్యము, పప్పు వేరుగా నానబెట్టేసుకొని 3 గంటల తర్వాత ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ఇప్పుడు మాత్రం ఈ మరమరాలు కడిగేసి దీనిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో అలా తయారు చేసిన పిండి ఇది. సో చూసారు కదండి, జనరల్ గా మనం దోశ పిండికి రైస్, మినపప్పు ఎలా అయితే నానబెట్టుకుని ఆఫ్టర్ 3 hours తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాము కదా, ఆ గ్రైండ్ చేసే బిఫోర్ మాత్రం 1:8 రేషియోలో మనం మరమరాలు యాడ్ చేసుకుని చక్కగా దోశ పిండి లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ మరమరాల వల్ల చాలా సాఫ్ట్నెస్ వస్తుందంట దోశలో. దోశలు వేయటం ఒక ఆర్ట్ చాలా, ఎందుకంటే అవి ప్రాపర్ గా చాలా స్పీడ్ గా వేసేయాలి, పెనం హీట్ ఉంటుంది. నేను ఒక 50 దోశలు వేసి ఉంటాను, వెరైటీస్. 50యా? సూపర్. ఇంకా 100 దాకా కూడా చేయొచ్చు, అవకాశం వస్తే వేయొచ్చు. వెరీ నైస్. ఇది ఉప్పు తగినంత. ఓకే. మిరియాల పొడి, పిండిని చూసి దానికి సరిపడా వేసుకోవాలి. జనరల్ గా మనం దోశకి యాడింగ్స్ చాలానే వేస్తూ ఉంటాము, కారపొడి అని అవని ఇవని. బట్ మనకి ఇప్పుడు స్వామివారి ప్రసాదం కాబట్టి స్వామివారి ప్రసాదంలో ఎక్కువగా మిరియాలు కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఆ పౌడర్ అనేది ఆ పిండిలో మిక్స్ చేసేసాం. అవును. అండ్ ఆ మిరియాల ఘాటు తింటున్నప్పుడు తగిలినా చాలా బాగుంటుంది. అవునవును. అంటే మనం దోశలాగా పల్చగా ఉంటుందమ్మా, కొంచెం తిగ్గా ఉంటుందా? మన ఊతప్పులాగా ఊతప్పులాగా వస్తుంది వేడి కింద. సో మీరు లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పినప్పుడు స్వామివారికి పెట్టినప్పుడు ఖచ్చితంగా కొంచెం నెయ్యి వేయాలన్నారు. అలాగే ఈ దోశ మొత్తం మనం నెయ్యిలోనే చేసేసుకోవాలి. ఇప్పుడు అది హోల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం మరమరాలు వేయడం వల్ల ఆ హోల్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. లేదంటే పిండి తిక్కుగా ఉంటుంది కాబట్టి అదంతా ఈవెన్ గా ఉంటుంది. అవును. ఇప్పుడు లూజ్ వచ్చింది కదా, గ్యాప్ గా వస్తుంది. ఏదైనా మరమరాల వల్లే వస్తుంది, లేకపోతే మామూలుగా బియ్యం పప్పు రుబ్బితే రాదు. దానిలో కొంచెం మరమరాలు తగలాలి.
సో అంటే ఇది మనకి బాయిల్ అవ్వటమే అంతే, లేట్ అంతే అయిపోయింది. ఇంకా అదంతా అయిపోతే మనం దీన్ని తిరిగేసే అవసరం లేదు, ఒక సైడే మూత పెట్టేస్తే కూడా బాగా త్వరగా వస్తాయి. లోపల పిండి అంతా కూడా ఈజీగా ఉడికిపోతుంది కదా, బాగా ఎక్కువ వస్తాయి. అలాగా కొంచెం స్టవ్ తగ్గించి సిమ్ లోనే చేసుకోవాలి. చేస్తే అండ్ హైలో పెడితే కిందంతా కూడా కాలుతుంది కానీ బాయిల్ అవ్వదు, లోపల నల్లగా అవుతుంది కూడా. కొంచెం నిదానంగా కాలాలి సోని. కాలిన తర్వాత ఇది ఇలా హోల్స్ వచ్చాయి కదా, అలా బాగా కూడా వచ్చేస్తాయి. అలా రావటం వల్ల కూడా బాగా కుక్ అవుతుంది కదా, అవుతేనే వచ్చేస్తుంది. అంటే మనం తిరుపతిలో ఎక్కువ చూస్తూ ఉంటాం దోశలు, ఇంకా అన్ని దేవుళ్ళకి పెడతారమ్మా దోశలు? తక్కువ, అంటే ఇక్కడ మాత్రం ఎక్కువ పెడతారు. అంటే రెగ్యులర్ గా మనం తినేలా కాకుండా అదే స్వామివారికి పెట్టేటట్లు వేస్తే కనుక ఏదైనా కూడా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. బిర్యానీ సో దోశ అంటే ఇన్స్టెంట్ గా మనకి వెంటనే అవుతుంది, కానీ కొంచెం ఈ ఊతప్పం ఈ ప్రాసెస్ లో వేసుకుంటే కనుక అది మనం వన్ సైడే కాబట్టి కొంచెం నిదానంగా కాల్చుకోవాలి. మనం తిక్కుగా వేస్తాం కదా, ఎక్కువ పిండి ఉంటుంది కాబట్టి టైం కూడా ఎక్కువ పడుతుంది అన్నమాట లోపల కుక్ అవడానికి. ఆహా, నెయ్యి అసలు మాలు దట్టిస్తున్నారు. అండ్ జనరల్ గా అంటే ఇప్పుడు మనం ప్రసాదం కోసం చేస్తున్నాము, జనరల్ గా చేసేటట్లయితే మనకి దీంట్లోకి చట్నీలు గానీ అలా ఏమీ అవసరం ఉండదు. ఏముండదు, ఎలా మిరియాలు వేసాం కదా. సో బానే కాలిపోయింది కదా, మూత పెట్టేస్తే కూడా త్వరగా కాలుతుందమ్మా. ఓకే, ఉడుకుతుంది బాగా లోపల. సో పాత్రలోకి ఒకటి వచ్చేసింది, కొంచెం నెయ్యి వేసి. అండ్ ఒకవేళ కనుక మనకి ఈ సైడ్ కనుక ఎక్కువ కాలపోతే వేసుకోవచ్చు, తిప్పి కాల్చుకోవచ్చు. మనకు టైం లేదనుకోమా, లేకపోతే మూత పెట్టేసి సిమ్ లో పెట్టి ఉంచితే ఉడికిపోతుంది, నిదానంగా ఉడుకుద్ది. అది స్టీమ్ లాగా అయిపోతుంది కదా. ఇప్పుడు లేదంటే మనం అట్లా చేస్తాం. ఓకే, సో ఎడ్జెస్ లో కొంచెం గీ వేసుకుంటే గనక అడుగంటకుండా ఉంటుంది కదా. ఎంత బాగా కరెక్ట్ ఫ్లేమ్ ఉంటే హోల్స్ త్వరగా వస్తాయి. ఓకే, సో ఇంక ఇదే ప్రాసెస్ లో మనం ఏదైనా చేసుకోవచ్చు మనం. అండ్ కొంతమంది దోశల్లో వెజిటేబుల్స్ వేస్తారు, వెజిటేబుల్ పేస్ట్ వేస్తారు, సొరకాయ పేస్ట్ చేస్తారు. ఇంకా దానికి ఇంకా లిమిట్ లేదు, ఏదైనా అంతే. కొద్దిగా మిరియాల పొడి జల్లేస్తే ఓకే, కలర్ఫుల్ గా ఉంటుంది. అన్ని హోల్స్ వచ్చాయి చూసా. అవును, మంచి మిరియాల సువాసనతో గుమగుమలాడి స్వామివారికి సమర్పించే మిరియాల దోశలు తయారైపోయాయి. సో చూసారు కదా, స్వామివారి నైవేద్యం మిరియాల దోశలు రెడీగా ఉన్నాయి. సో మరేమాత్రం ఆలస్యం చేయకుండా స్వామివారికి నైవేద్యం పెట్టేద్దామా. సో స్వామివారి ఆరోగ్యం అయిపోయిందమ్మా, మంచి స్మెల్ వస్తుంది, మిరియాలు నెయ్యి సూపర్ ఉంది. నేను కూడా రెడీగా ఉన్నా. అలాగే వేడి వేడిగా. అండ్ చాలా రకాల దోశలు మనం తినుంటాం, బట్ ఇది చెయ్యరు కదా సాధారణంగా, అందులో గీ. చాలా బాగుంది. అండ్ మనం పెప్పర్ స్పెషల్లీ ఆ నెయ్యి మీరు అన్నారు కదా, మరమరాలు వేస్తే చాలా సాఫ్ట్ గా ఉంటుందని, చాలా సాఫ్ట్ ఉంది, బాగుంటుంది. అండ్ చూసారు కదండి, మనం ఇందాక నుంచి అనుకుంటూ ఉన్నాం దోశ స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి, చాలా బాగా చేయాలి అని చెప్పేసి. సో అదిరిపోయింది అనమాట టేస్ట్. అండ్ స్వామివారికి చాలా బాగా నచ్చేసింది, అండ్ డెఫినెట్ గా ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది. సో మరి పెప్పర్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు ఏంటో మళ్ళీ చూద్దామా. మిరియాల దోశ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు, బియ్యం, మరమరాలు, మిరియాల పొడి, ఉప్పు, నెయ్యి. మిరియాల దోశ తయారు చేసుకునే విధానం: ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక బౌల్ తీసుకుని దానిలో దోశపిండి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ దోశల పిండిని హీట్ అయిన పాన్ పైన దోశల్ని వేసుకుని దానిపై కొంచెం నెయ్యి వేసి ఆ తరువాత మిరియాల పౌడర్ వేసి బాగా కాల్చుకోవాలి. ఆ కాలిన తర్వాత పాత్రలోకి తీసుకుంటే మిరియాల దోశ ప్రసాదం రెడీ. సో మొత్తానికి స్వామివారికి ప్రసాదము చాలా బాగుందమ్మా టేస్ట్. అలాగే నువ్వుల బర్ఫీ కూడా అద్దరిపోయింది. రెండే కానీ మనం ఒకటి
ప్రసాదంగానేం దోశ, అది స్వీట్ అయినప్పటికీ రెండు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఓకే, చాలా బాగుంది. మరి ఇంత రుచికరమైన వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో వ్యూయర్స్ చూసారు కదా, నువ్వుల బర్ఫీ అలాగే పెప్పర్ దోశ రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. మరికొన్ని రుచికరమైన వంటకాలతో మీ పిండి వంటలు ప్రసాదాల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.